ఈ విధంగా అశోకవనంలో ఉండేటువంటి సీతమ్మ వారి వద్దకు ఆంజనేయ స్వామి వెళ్ళి రామచంద్రమూర్తి చెప్పినటువంటి విషయాన్నంతా చెప్పి, నీ అభిప్రాయం ఏమమ్మా అడిగి రమ్మన్నాడు అంటే, నేను వెంటనే రామదర్శనం చేసుకోవాలని ఉంది నాకు అని చెప్పింది. అప్పుడు ఆ వార్త రామచంద్రమూర్తి దగ్గరకు తీసుకోపోయి చెప్పే లోపల ఆంజనేయ స్వామి ఏమడిగాడంటే, అమ్మా నాకు కోరిక ఉంది తీర్చమ్మా అన్నాడు. ఏమిటి నాయన అన్నది. ఏం లేదు, నీవు యొక్క శింసుపా వృక్షం దగ్గర ఉండేటప్పుడు ఈ అశోకవనంలో నువ్వు ఉంటే ఈ చుట్టూ ఉండేటువంటి రాక్షస కాంతలందరూ కూడా చాలా భయంకరంగా నిన్ను ఇబ్బంది పెట్టారు, చాలా హింసించారు, నానా మాటలు అన్నారు. అవన్నీ నేను నా చెవులారా విన్నాను. కానీ మనకప్పుడు సందర్భం కాకుండా ఉండింది. ఇప్పుడు రావణ వధ అయిపోయింది, రామచంద్రమూర్తి విజయోత్సాహంతో ఉన్నాడు. ఇటువంటి ఆనంద సమయంలో ఈ దుర్మార్గులైనటువంటి ఈ రాక్షసుల కాంతలందరినీ కూడా నువ్వు కానీ అనుజ్ఞ ఇస్తే వెంటనే చంపేస్తానన్నాడు. నిన్ను కాపలా కాస్తుండేటువంటి ఈ రాక్షసాంగనులందరూ కూడా నిన్ను అనేక విధాలా దూషించారు కాబట్టి వీళ్ళను క్రూరంగా చంపాలని కోరిక ఉంది నాకు అని చెప్పి అన్నాడు. అప్పుడు సీతాదేవి, మనమైతే వెంటనే చంపేసేయమని చెప్తాం. సీత ఏం చెప్పిందో తెలుసా? నాయన హనుమ, తొందరపడద్దు, వాళ్ళ తప్పే ఉంది. వాళ్ళు వాళ్ళ రాజు చెప్పినటువంటి మాటను పాటించారు, రావణాసుడి ఆజ్ఞ పాలించారు, అంతేగాని వాళ్ళ తప్పే ఉంది. నా మీద వాళ్ళకి ద్వేషమే ఉంది నాయన. పాపానాం వా శుభానాం వా పదార్హానామథాపి వా కార్యం కారుణ్యమార్యేణ న కశ్చిన్నాపరాధ్యతి చెప్తుంది. న కశ్చిన్నాపరాధ్యతి. పాపాత్ములైనా సరే, పుణ్యాత్ములైనా సరే, సంపదగిన వాళ్ళైనా సరే, ఎవరైనా మనకు మేలు చేసిన వాళ్ళైనా కీడు చేసిన వాళ్ళైనా సంపదగిన వాళ్ళైనా ఎంత దుర్మార్గులైనా కూడా వాళ్ళ మీద ఎవరైతే దయ చూపిస్తారో వాడిని గొప్పవాడు అంటారు. కాబట్టి వాళ్ళు చేసిన తప్పు కావచ్చు, మనం తప్పు చేయకూడదు. వాళ్ళు క్రూరంగా ప్రవర్తించడం తప్పే కానీ నాయన, రావణ ఆజ్ఞతో వాళ్ళు నన్ను ఆ విధంగా మాట్లాడారు, వాళ్ళు చేసినట్టే మనం కూడా చేస్తే అది మనకు వాళ్ళకు తేడా ఏముంటుంది? కాబట్టి వాళ్ళని క్షమించవలసిందే గాని శిక్షించడానికి లేదు. అయితే నిన్ను ఈ విధంగా హింసించారు కదమ్మా, నిన్ను ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడారు, నీకు ఇంత కష్టాన్ని తీసుకువచ్చి పెట్టారు, నిన్ను గౌరవించలేదు కదా, ఇటువంటి వాళ్ళని చంపాలి కదా అని చెప్పంటే దానికి సమాధానం చెప్పింది. వాళ్ళు నన్ను గౌరవించలేదు, వాళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళు హింస పెట్టారు అంటే వాళ్ళది కారణం కాదని చెప్తుంది సీత. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఏమంటే, నేను పూర్వజన్మలో చేసినటువంటి పాపాన్ని ఈ విధంగా అనుభవించాను. వాళ్ళు కేవలం నామ మాత్రమే కానీ వాళ్ళు కారణం కాదు. వాళ్ళు హింసించినట్టుగా నీవు అనుకుంటున్నావు నన్ను, కానీ హింసించింది వాళ్ళు కాదు. నా పురాకృత కర్మ నన్ను హింసించింది వాళ్ళ రూపంలో అని ఆ సీతాదేవి ఎప్పుడు చెప్పిందో అప్పుడు ఆంజనేయ స్వామికి తల తిరిగిపోయింది. అమ్మా, ఇటువంటి మాట చెప్పాలంటే నీవు కాబట్టి చెప్పావు తల్లి, ఇంకెవరు చెప్పగలదు ఇంత ఇటువంటి వాక్యాన్ని? అంటే నా పూర్వజన్మ కర్మ వీళ్ల రూపంలో నన్ను హింసించిందన్నదే కానీ వీళ్ళు కాదు హింసించింది అని చెప్తుంది. అదేవిధంగా మన వల్ల ఎవరన్నా దూషించినా, మనకి ఏ విధమైన కష్టం వచ్చినా, ఏది చేసినా కూడా మన పురాకృత కర్మ వల్ల మనకు వస్తుంటాయే కానీ ఒకరు చేసేదేమీ లేదు. ఒకరు ఎప్పుడూ ఒకరిని మనకు అపకారం చేయరు నాయన, మనం చేసుకున్నదే మనం అనుభవిస్తాము అని చెప్పిందనమాట. రామాయణంలో సారాంశం సీతాదేవి వాక్యం. ఇవి తెలుసుకుంటే చాలు మనం బాగుపడేదానికి చెప్పింది. అప్పుడు ఆంజనేయ స్వామి పరమ సంతోషపడి, ఆయన నవవ్యాకరణ పండితుడు కాబట్టి ఆమె చెప్పిన ధర్మాన్ని విన్నాడు. ధర్మాలన్నీ ఆంజనేయ స్వామికి తెలుసు.
కానీ ఆమె గుర్తు చేసినట్టు అయిందనమాట. ఓహో, వాళ్ళని చంపిన పాట మనకేం వస్తుంది, వాళ్ళ తప్పే ఉంది, అసలు కారకుడైనటువంటి రావణాసుడు చంపేశాం, వీళ్ళందరూ పరిచారకులే కదా, వీళ్ళని చంపితే మనకేం వస్తుంది. అయితే సీతను హింసించారు కదా అంటే సీత యొక్క ఏం చెప్తుందంటే నా పాపమే నన్ను హింసించింది కానీ వాళ్ళు కాదన్నది అనమాట. ఇప్పుడు ఆ ఆంజనేయ స్వామి వాళ్ళని సంహరించాలనేటువంటి ఆలోచన విరమించుకున్నాడు. సీతాదేవి యొక్క సేవ చేస్తూ సీతాదేవి చుట్టూ ఉండేటువంటి వాళ్లకు, ఆ సీతాదేవిని దర్శిస్తూ ఉన్నటువంటి వాళ్లకు అకారణమైనటువంటి దారుణమైనటువంటి మరణం ఎందుకు వస్తుంది? వీళ్ళు ఎటువంటి దుర్మార్గాలు చేసినా అమ్మణ్ణి యొక్క పరిసరాల్లో ఉండారు కాబట్టి వాళ్ళకి క్షేమం కలిగిందనమాట. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అనడానికి లేదని చెప్పింది సీత. తరువాత అప్పుడు నాయన జరిగినటువంటి కార్యక్రమం అయిపోయింది, ముందు నేను రామదర్శనం చేసుకోవాలి, ఇవన్నీ కాదు, ముందు నా రాముని నేను చూడాలి అని చెప్పింది. వెంటనే ఆంజనేయ స్వామి నేను ఇప్పుడే పోయి చెప్తానమ్మా అని చెప్పి శరవేగంతో అక్కడి నుంచి బయలుదేరి ఈ రామచంద్రమూర్తి వాళ్ళు ఉండే దగ్గరికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత రామచంద్రమూర్తిని చూసి సీత ఏం చెప్పింది నాయన అని చెప్పి ఆంజనేయ స్వామిని రాముడు అడిగే లోపలే, రామచంద్ర, సీత వద్దకు వెళ్ళాను, దుఃఖ సాగరంలో మునిగుండేటువంటి ఆ సీతమ్మ వెంటనే నా రాముడిని నేను చూడాలని చెప్పి కోరింది అని అన్నాడు. ఇప్పుడైతే ఆ మాట విన్నాడు రామచంద్రమూర్తి, ఏడుపు వచ్చేసింది రాముల వారికి. ఆ సీతా వియోగాన్ని భరించలేడు రామచంద్రమూర్తి. అటువంటి సీత నేను వెంటనే రాముణ్ణి చూడాలనగానే పెద్దగా ఏడుపు వచ్చింది. కానీ ఇక్కడ అందరూ వానర సైన్యం అంతా ఉన్నారు కాబట్టి ఆ దుఃఖాన్ని దిగమింగేశాడు రామచంద్రమూర్తి. అందుకే సముద్ర యువగాంభీర్యే ధైర్యే డహిమవానివా అంటారు రామచంద్రమూర్తిని. అంటే ఆ దుఃఖాన్ని సీత మీద ఉండేటువంటి ఆ ఆనందకరమైనటువంటి ఆ యొక్క ప్రేమను బయటకు ప్రకటించలేనటువంటి పరిస్థితి వెంటనే దిగమింగేశాడు. దిగమింగేసి సరే రాజు కదా, ఆయన తన యొక్క ధైర్యాన్ని అవలంబించి అలాగే అని చెప్పి విభీషణుడి ఛాయ చూచాడు. విభీషణ, సీత నా దర్శనాన్ని కోరుతుంది కాబట్టి మీరు సీతకు చెప్పి సీతను మంగళ స్నానం చేయించి దివ్యాంబరాలు ధరించి అనేక రకాలైనటువంటి ఆభరణాలతో అలంకరించినటువంటి సీతను ఈ యుద్ధరంగం దగ్గరకు ప్రవేశపెట్టవలసింది అన్నాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఆ విభీషణుడు రామాజ్ఞ తీసుకున్నటువంటి వాడై సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు. సీతాదేవి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు లంకాధిపతి విభీషణుడు కదా, విభీషణుడు చెప్పిందే జరగాలి కదా. ఇక్కడ ధర్మం ఏంటంటే విభీషణుడు ఇప్పటి వరకు సీతతో మాట్లాడలేదు. రావణాసురుడు పోయి మాట్లాడున్నాడు. రావణాసురుడు మాట్లాడినప్పుడు సీత గడ్డి పరకు అడ్డం పెట్టుకుని మాట్లాడింది, పరపురుషుడితో మాట్లాడకూడదని. ఇక్కడ విభీషణుడు కూడా ఆ లంకా నగరాధిపతి అయి ఉన్నాడు. ఇప్పుడు విభీషణుడికి కూడా ధర్మాలు తెలుసు అన్నమాట. ఆ మహాపతివ్రత కాబట్టి పరపురుషుడితో నేరుగా మాట్లాడదనేటువంటి విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన నేరుగా వెళ్ళినటువంటి వాళ్ళై స్త్రీ ద్వారా, కొంతమంది స్త్రీజనం ద్వారా చెప్పి పంపించాడు. అంటే రామచంద్రమూర్తి వద్దకు మీరు మంగళ స్నానం చేసి బయలుదేరవలసిందే అని చెప్పారు అన్నమాట. స్త్రీముఖేనా అంటే స్త్రీల ద్వారా చెప్పాడు ఆయన. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, నేను ఏమి మంగళ స్నానాలేం చేయను, నేను ఈ మలిన వస్త్రాలతో ఎలాగైతే ఉన్నానో అలాగే నా రాముని నేను చూడాలి అని చెప్పింది. అప్పుడు విభీషణుడు ఏమంటే, అమ్మా ఇది రామాజ్ఞ, పతి యొక్క ఆజ్ఞ పాటించాలి కాబట్టి నీకు చెప్పదగినంతటి వాడిని కాదు, కాబట్టి ఆ భర్త యొక్క ఆజ్ఞ ప్రకారం నువ్వు చేయవలసిందేను, మంగళ స్నానాలు ఆచరించి దివ్యాంబరాలతో అలంకరించుకొని రమ్మని చెప్పాడు అని చెప్పి విభీషణుడు
స్త్రీ ముఖం ద్వారా చెప్పించాడు. విభీషణుడు చెప్పినట్టు అక్కడ ఉంటాడు ఆయన, మాట్లాడు, ఆడవాళ్ళు మాట్లాడారు. అప్పుడు అందుకనే రాజధర్మాల్లో చాలా ఉన్నాయి. రావణాసురుడు మాట్లాడేటప్పుడు కూడా ఆంజనేయ స్వామితో నేరుగా మాట్లాడలేదు, మంత్రి ద్వారా మాట్లాడించాడు. అట్ట రాజ లక్షణాలు ధర్మాలు కొన్ని ఉన్నాయి కాబట్టి విభీషణుడు అలా మాట్లాడించిన తర్వాత అప్పుడు సీత సరే ఇంకా రామచంద్రమూర్తి చెప్పినట్టే పాటించాలి కదా, రామాజ్ఞను మీరకూడదు కదా అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ యొక్క విభీషణుడు సీతాదేవిని ఆ స్త్రీ సమూహం ద్వారా తీసుకుని వెళ్ళి ఆమెకు మంగళ స్నానాలు చేయించారు. ఇప్పుడు ఆ లంకానగరం అనేటువంటిది శత్రువుల యొక్క రాజ్యం కాదు, రావణాసుడి రాజ్యం కాదు, సీతకు రాముడికి స్వతంత్రమైనటువంటి రాజ్యం. అంటే వాళ్ళు గెలుచుకున్నారనమాట, గెలుచుకొని విభీషణుడికి ఇచ్చున్నారు. కాబట్టి విభీషణుడు అంటే ఇప్పుడు లంకలో అంతా తిరిగినా చేసినా కానీ పరగృహానికి పోయినట్టు ఉండదన్నమాట. అంటే రాముడి వారి యొక్క ఆస్తి ఇది విభీషణుడు తీసుకున్నాడు. విభీషణుడు కూడా రామచంద్రమూర్తి పాదసేవకుడు, స్నేహితుడు కాబట్టి వాళ్ళ సొంత ఇల్లు మాదిరి అన్నమాట. అప్పుడు ఆ సీతాదేవికి అనేక రకాలైనటువంటి ఆ చందనాదులతో సంబంధించినటువంటి సుగంధములతో కూడినటువంటి పుణ్య తీర్థాలతో ఆ యొక్క సీతాదేవికి ఆ అభ్యంగన స్నానం చేయించమన్నాడు స్త్రీలను. ఆ స్త్రీలందరూ కూడా ఆ సీతాదేవికి అభ్యంగన స్నానం చేయించి ఆ శిరస్నానం చేయించేసి ఆమెకు చేయాల్సినటువంటి అలంకారాలన్నీ కూడా చేసి ఆ విభీషణుడు ఇచ్చినటువంటి దివ్య వస్త్రాన్ని ధరింపజేసి అనేక అలంకారాలు చేసి ఆ సీతాదేవిని ఒక శిబిక అంటే ఆ పల్లకి అన్నమాట, పల్లకీలో కూర్చోబెట్టినటువంటి వాళ్ళై మేలి ముసుగు వేసి ఆ సీతాదేవి రాజకన్య కాబట్టి ఆమెను ఎలా అయితే సత్కరించాలో అలా సత్కరించి దివ్యాంబర భూషితైనటువంటి ఆ సీతాదేవిని పల్లకీలో మోసుకుంటూ వచ్చారనమాట. వచ్చి యుద్ధరంగం దగ్గరికి వచ్చేటోటికి ఇక్కడ వేల మంది కోట్ల మంది రాక్షసులు వానరులు ఉన్నారు కదా, ఈ వానరులందరూ బాగా కిరికిరిసిపోయి ఉన్నారు. సగం మంది చనిపోయినారు, సగం మంది బతుకున్నారు అన్నమాట. వస్తూ ఉంటే ఆ శిబికను ఆమె తీసుకుని మోసుకొని వస్తుంటే జనాలు ఎక్కువగా ఉన్నందువల్ల విభీషణుడి ఆజ్ఞ ప్రకారంగా వేత్రహస్తులైనటువంటి వాళ్ళు రక్షకులు, వేత్రహస్తులు అంటే కర్రలు పట్టుకో ఉండేవాళ్ళు అనమాట. కర్రలు పట్టుకో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు మన రక్షక భటులు పోలీసు వాళ్ళు లాఠీ పట్టుకొని లాఠీ చార్జ్ చేస్తారు కదా, అట్ట ఆ సీతాదేవి వస్తుంటే వీళ్ళందరినీ వానరులందరినీ కొడుతున్నారు అనమాట. దారి ఇవ్వమని చెప్పి, దారి ఇవ్వండి, పక్కకు జరగండి అని చెప్పి వీళ్ళందరినీ పక్కకి నెట్టేస్తుంటే ఆ దృశ్యాన్ని రామచంద్రమూర్తి చూశాడు. రామచంద్రమూర్తి చూసి అంటే రామచంద్రమూర్తి చూసి ఎట్లా ఆజ్ఞ ఇచ్చాడంటే ఆమె పల్లకీలో బయలుదేరంగానే ఆ యుద్ధరంగం ముందు ఆ సమీపంలో ఆపినటువంటి వాడు విభీషణుడు వచ్చాడు రాముల వారి దగ్గరికి. ఆమె వచ్చున్నది పల్లకీలో తీసుకువచ్చాను సీతమ్మనంటే వెంటనే నా దగ్గరికి ప్రవేశపెట్టండి అన్నాడు. ఈ ప్రవేశపెట్టేటప్పుడు వీళ్ళు వేత్రహస్తులు కొడుతుంటే అప్పుడు విభీషణుడిని చూసి రాముల వారు అంటున్నాడు, ఎందుకు వాళ్ళందరూ కూడా ఆ విధంగా కొడుతున్నారు వానరులను? వీళ్ళందరి యొక్క సహాయ సంపత్తి ఉంటేనే నేను యుద్ధంలో గెలవగలిశాను. వీళ్ళందరి వల్లనే రావణ సంహారం జరిగింది. వాళ్ళు సీతను చూడవచ్చు. సీత అంతఃపురకాంత అయినప్పటికీ కూడా కొన్ని ధర్మాల అంతఃపురకాంతలు కొన్ని సందర్భాల్లో అందరికీ కనపడవచ్చు. స్త్రీలకు ఆ పరదాలు వేయడం, మేలి ముసుగులు వేయడం, తర్వాత అంతఃపురం లోపల ఉండడం కాదు, శీలమే వాళ్ళని కాపాడాలి. ఇవన్నీ కాదటాలు శీల సంరక్షణ ముఖ్యమైనటువంటిది అని చెప్పి అప్పుడు ఏం చేశాడంటే స్వయంవర సందర్భంలో కానీ, యజ్ఞశాలలో కానీ, యుద్ధరంగంలో కానీ ఇటువంటి సందర్భాల్లో స్త్రీలు, అంతఃపుర స్త్రీలు అందరికీ కనిపించవచ్చు. ఇప్పుడు ఇది యుద్ధరంగం కాబట్టి యుద్ధరంగంలో మామూలుగా రావచ్చు, అందరూ ఆమె దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి సీతను కాలినడగతో బయలుదేరి రమ్మనవలసింది, పల్లకీలో వద్దని చెప్పాడు రాములు. సరే, అప్పుడు విభీషణుడు పోయి ఆమెను పల్లకీలో నుంచి దించేస్తే ఇంక పల్లకీకి అడ్డాం కాబట్టి కదా తోస్తున్నారు, ఆమె కూడా మామూలుగా నడుచుకుంటూ వస్తుందన్నమాట. ఆ సీత అతిరూపవతి సీత
అతి రూపవతి అయినటువంటి ఆ యొక్క సీత రామచంద్రమూర్తి దర్శనాని కోసంగా నడిచి ఆ యుద్ధరంగంలో వస్తూ ఉంటే వానరులందరూ కూడా చూసి ఆ సీతమ్మ తల్లిని దర్శనం చేసుకుని ఆనంద బాష్పాలతో వాళ్ళు ఆమెకు నమస్కారం చేస్తూ ఆ మహాలక్ష్మి అయినటువంటి ఆ సీతాదేవిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ సీత నేరుగా బయలుదేరి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చింది. ఇప్పటి వరకు సందర్భం బాగానే ఉంది. ఆమె అనుకున్నంత సంతోషాన్ని ఆ రామచంద్రమూర్తి ప్రకటించడం లేదు. ఇప్పుడు దాకా బాగానే చెప్పాడు, ఇప్పుడు మారిపోయినాడు మనిషి. ఇక్కడికి వచ్చే సమయానికి ఆర్యపుత్ర అని ఎత్తరించుకుందామే, ముఖం అట్ట తిప్పుకున్నాడు, మాట్లాడలేదు. అప్పుడు గమ్మునున్నాడు. సీత రాగానే ఆ కిష్కింధాకాండలో పంపా సరస్సును చూసి ఏమన్నాడు రామచంద్రమూర్తి? ఈ మనోహర కోకిల రవమి సుపుష్పిత కాననం వైజలు యౌవసంతము హర్షదం విలసీతగున్ వామలోచన మంజుభాషిణి బంభరాలకవాసి ఇంకేమి కార్యమనంగుదమ్ముడా ఏను జీవముదాల్చియున్. లక్ష్మణ, ఈ పంపాసర సౌందర్యాన్ని చూస్తూ సీత నా దగ్గర లేకుండా ఉంటే నేను బ్రతికి మాత్రం ఉపయోగం ఏముంది? నేను ప్రాణత్యాగం చేసుకుంటానన్నాడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి ఈరోజు సీతాదేవి తన దగ్గరకు వచ్చి ఆర్యపుత్ర అని ఎత్తరించుకుంటే కఠిన పాషాణ హృదయుడి మాదిరి కనపడుతున్నాడు. ఏమన్నాడంటే, సీత, నేను వచ్చినటువంటి కార్యక్రమం పూర్తయిపోయింది. రాములు వారి మాటలు చూడండి ఎట్టున్నాయో. నిన్ను రావణాసురుడు దొంగతనంగా తీసుకుని వచ్చేశాడు. నిన్ను రక్షించాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను చేయవలసినటువంటి కార్యక్రమం చేశాను. సుగ్రీవ సహాయ సంపత్తి చేత వారధి నిర్మించి విభీషణుడి సహాయ సంపత్తిచే, ఈ సుగ్రీవ సహాయ సంపత్తిచే ఈ దుర్మార్గుడైనటువంటి రావణ వధ చేశాను. రావణ వధ చేసి నీకు విముక్తి కలిగించాను. నీవు ఇంకా హాయిగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక నీకు రాక్షస బాధ అనేటువంటిది, రావణ బాధ అనేది లేకుండా చేశాను. నా బాధ్యత నేను నిర్వహించాను సీత. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, నీకు ఎలాంటి భయము లేదు. కాబట్టి నీవు నాతో ఉండవలసినటువంటి అవసరం లేదు. నేను ఎందుకు నిన్ను రక్షించానంటే, నిన్ను అపహరించుకొని వచ్చాడు కాబట్టి, దుర్మార్గుడిని చంపాలి కాబట్టి చంపేశాను. ఇప్పుడు 10 నెలల పాటు నీవు రావణ గృహంలో ఉన్నావు. రావణ గృహంలో ఉన్నటువంటి నిన్ను నేను చేపట్టడానికి వీలు పడదు. ఎందువల్లంటే ఆర్యపుత్రులైనటువంటి వాళ్ళు, ఆర్యపుత్రాన్ని నువ్వు సంబోధించావు కదా. ఆర్యపుత్ర అంటే గొప్ప వంశంలో పుట్టినటువంటి రాజవంశస్థులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్ష్వాకు వంశస్థులైనటువంటి వాళ్ళు పరగృహంలో ఉన్నటువంటి భార్యను చేపట్టడానికి ఇష్టపడదు. వాళ్ళ వంశధర్మమే ఒప్పుకోదు. కాబట్టి రక్షించడం వరకే నా బాధ్యత. ఇక నీవు హాయిగా సీత ఎక్కడైనా ఉండొచ్చు. ఇంక నిన్ను అడ్డగించేవాళ్ళే లేదు. నీవు భరతుడితో కూడా ఉండొచ్చు, లక్ష్మణుడితో పాటైనా ఉండొచ్చు, లేక వానరరాజైనటువంటి సుగ్రీవుడి రక్షణలో అయినా ఉండొచ్చు, లేక విభీషణుడి రక్షణలో అయినా ఉండొచ్చు. అది నీ ఇష్టం. నీవు ఎవరితో కూడా ఉన్నా నాకు అభ్యంతరం లేదు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నీకు స్వతంత్రం కలిగించడానికే నేను ఈ రావణాసురుడిని చంపేశాను. ఇక నీ ఇష్టం, ఎక్కడైనా ఉండొచ్చు, నీ ఇష్టం అన్నాడు. సీతకి ఎలా ఉంటున్నప్పుడు ఆ మాట ఎప్పుడైతే విన్నదో సీత మనసు కటకట్లాడిపోతుంది. మళ్ళీ ఇంకొక మాట అంటున్నాడు రావణాసురుడు, సీత మన్మథావేశ రాముడు
సీత, నీవు ఆ రావణాసురుడి యొక్క ఆ బంధంలో ఈ అశోకవనంలో ఉన్నావో లేకపోతే అంతఃపురంలో ఉన్నావో నాకు తెలియదు. వాడు మన్మథావేశంతో ఉండేవాడు రావణుడు. ఇంతకాలం నిన్ను చూస్తూ నీ సౌందర్యాన్ని చూస్తూ సహించి ఉండగలడట. ఒకవేళ నిన్ను చూచినా కానీ కామ దృష్టితోనే చూస్తాడు కానీ మంచి దృష్టితో వాడు చూడడు కదా. కాబట్టి ఇక నిన్ను నేను స్వీకరించడానికి నా మనసు ఒప్పడం లేదు. కాబట్టి నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపో, నిన్ను రక్షించానని చెప్పి కఠినంగా రామచంద్రమూర్తి మాట్లాడాడు. ఇంకొక విశేషం కూడా చెప్పాడు. ఇది చాలా లోతుగా గమనించాల్సినటువంటి విషయం. ఈ విధంగా నీవు రావణాసురుడి దగ్గర ఉన్నటువంటి నిన్ను నేను చూడ్డానికి కూడా ఇష్టపడలేకుండా ఉన్నాను. ఎలాగంటే నేత్రవ్యాధి ఉండేటువంటి వాడు దీప కణికను ఎలాగైనా చూడగలడా? ఒక దీపం వెలుగుతుంటే నేత్రవ్యాధి ఉండేవాడు ఎలాగైతే చూడలేడో అలా నేను చూడలేకపోతున్నాను అన్నాడు. ఇది వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం. ఇది ఏమంటే రామచంద్రమూర్తికి సీతాదేవి పతివ్రత అనే విషయం తెలుసు, ఆమె చాలా గొప్పదనే విషయం తెలుసు. కానీ ఈ ఉండేటువంటి లోకమంతా కూడా నిందించేటువంటి అవకాశం ఉందన్నమాట. దానికని ఆయన ఏం చెప్తున్నాడంటే దీపాన్ని ఎలాగైతే ఈ నేత్రవ్యాధి వాడు చూడలేడు అలా చూడలేకపోతున్నా నిన్నన్నాడంటే దీపంలో దోషం లేదు, నేత్రంలో దోషం ఉంది. అంటే చూచేవాడి దృష్టిలో దోషం ఉందే కానీ సీతలో దోషం లేదని చెప్పడం ఆయన. కాబట్టి నేను చూడలేకపోతున్నాను అని చెప్పన్నాడు. అప్పుడు ఇంతమంది విభీషణుడు వింటున్నాడు, లక్ష్మణస్వామి, సుగ్రీవుడు, వీళ్ళందరూ ఏం తప్ప రాముడు ఈ విధంగా మాట్లాడుతున్నారే అని చెప్పి అంటున్నారు. అప్పుడు సీతాదేవి ఒక మాట చెప్పింది, ఆర్యపుత్ర, నా మనస్సు నీకు తెలుసు, కానీ మానసికంగా నిన్ను తప్ప నేను పరపురుషుణ్ణి ఎన్నడూ కూడా స్మరించలేదు. శారీరకంగా రావణాసురుడు నిన్ను ఎత్తుకోవచ్చినప్పుడు నిన్ను స్పర్శించాడు కదా అని అంటావేమో. నన్ను బలవంతంగా తీసుకువచ్చాడు, బలవంతంగా తీసుకువచ్చినప్పుడు నా మనసు మాత్రం నీ మీదనే ఉన్నది. కానీ వాడు బలవంతుడు కాబట్టి బలాత్కారంగా లాక్కోవచ్చినప్పుడు నన్ను స్పర్శించి ఉండవచ్చు, కానీ నేను మనస్ఫూర్తిగా రావణాసురుడిని స్మరించాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఇటువంటి దోషం ఏదైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ నేను మనస్ఫూర్తిగా చేసినటువంటి దోషం ఏమీ లేదు. కానీ నువ్వింత ఇటువంటి మాట నన్ను అన్నావు కాబట్టి రామ, నీ చేత ఈ మాట అనిపించుకున్న తర్వాత నా జీవితం దేనికి? నన్ను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఇంకా ఏమిటంటే అందరి ద్వారా ఎవరో ఒకరి ద్వారా చెప్పించి నేను మంచిదాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీవు నమ్మని తరువాత నేను ఉండి మాత్రం ప్రయోజనమేమి? నీ అనుగ్రహం నాకు లభించినప్పుడు నా జన్మ దేనికి? లక్ష్మణ, చితిపేర్చునాయన, నేను అగ్నిలో ఆహుతైపోతానని చెప్పింది. అప్పుడు లక్ష్మణస్వామికి బాధ, ఏడుస్తున్నాడు లక్ష్మణస్వామి. అందరూ వింటున్నారు. వింటుండేటప్పుడు చితిపేర్చునాయన, నేను అగ్ని ప్రవేశం చేసేస్తాను అని చెప్పంటే అప్పుడు లక్ష్మణస్వామి కళ్ళనీళ్లతో రామచంద్రమూర్తి చూశాడు. రామచంద్రమూర్తి లోపల ఉండేటువంటి దుఃఖాన్ని ఎలా దిగమింగాడో మనకు తెలియదు, కానీ కోపంగానే చూశాడు లక్ష్మణస్వామి. అంటే చితిలో దూకితే దూకని అన్నట్టుగా చూశాడు అన్నమాట. అప్పుడు లక్ష్మణస్వామి ఏమీ చెప్పలేక రామచంద్రమూర్తి కూడా అనుజ్ఞ ఇస్తున్నాడు, చితి పేర్చేసేయి, పోతే పోయింది అన్నట్టుగా చూశాడు అనమాట. ఇంకా లక్ష్మణుడు ఎవరికి ఏమి చెప్పలేక, సీత మాట జవదాటలేక వెంటనే అక్కడ చితి పేర్చి అగ్నిని వెలిగించాడు లక్ష్మణస్వామి. అగ్నిని వెలిగిస్తే అప్పుడు సీతాదేవి ఆ అగ్నిజ్వాల పెద్దగా మండుతూ ఉంటే ఆ సీతాదేవి అగ్నికి ప్రదక్షిణం చేసింది. అగ్నికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలీ,
బద్ధాంజలిపుటా చేతమువాచాగ్ని సమీపతః ప్రణమ్య దేవతాభ్యశ్చ. దేవతలందరికీ ఒక్కసారి ఆ తల్లి నమస్కారం చేసింది. అంటే సీతమ్మకి ఎటువంటి నింద వచ్చిందో, ఎటువంటి పరీక్ష వచ్చిందో చూడండి. ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలి. బ్రాహ్మణులకందరికీ కూడా వేదం చదువుకున్నటువంటి మహాపండితులైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా నమస్కారం చేసింది. ఎందుకని? అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం. ఆ వేదాల్లో మొట్టమొదట సంస్థతింపబడినటువంటి వాడు అగ్నిహోత్రుడు. వేదాలన్నింటినీ పఠించి జీర్ణించుకుని ఆచరించేటువంటి వాళ్ళు బ్రాహ్మణోత్తములు. కాబట్టి వేదములే దీనికి ప్రమాణము. నేను మంచిదాన్నా చెడ్డదాన్నా తప్పు చేశానా లేదా అనేది ఎవరు చెప్పగలరంటే వేదమే చెప్పగలరు. కాబట్టి ఆ వేదమే సాక్షి అని చెప్పి ఆమె అగ్నిహోత్రుణ్ణి స్తోత్రం చేసి ఆ బ్రాహ్మణులందరికీ కూడా నమస్కారం చేసి ప్రణమ్య దేవతాభ్యశ్చ దేవతలందరికీ నమస్కారం చేసింది. బ్రాహ్మణేభ్యశ్చ మైథిలి బద్ధాంజలి పుటా చేత. ఈ విధంగా అంజలి ఘటించింది అగ్నిహోత్రుడికి. బద్ధాంజలి పుటా చేతమువాచ అగ్ని సమీపతః. అగ్ని సమీపానికి వచ్చింది. వచ్చి ఆమె చెప్తుంది, నేనే గాని రామచంద్రమూర్తి యందు మనసు కలిగిన దాన్ని అయితే మనసా వాచా కర్మణ రామచంద్రమూర్తి పాదపద్మములు తప్ప వేరే విషయాన్ని నేను స్మరించని దాన్నైతే నన్ను అగ్నిహోత్రుడు రక్షించుగాక. రామచంద్రమూర్తే నన్ను అనుమానిస్తున్నాడు, లోకం అనుమానించేదేముంది. కాబట్టి నా యొక్క పాతివ్రత్యాన్ని అగ్నిహోత్రుడు రక్షించుగాక, అగ్నిహోత్రుడే ప్రకటించుగాక. అంటే నన్ను రక్షించుగాక అని చెప్పడం లేమే. నా యొక్క శీలాన్ని అందరూ శంకిస్తున్నారు, దానికి అగ్నిహోత్రుడే రక్షణ. అగ్నిహోత్రుడే నా యొక్క శీలాన్ని గురించి వచించాలి. నేను శీలవతినైతే అగ్నిహోత్రుడు రక్షిస్తాడు, శీలవతిని కాకపోతే భక్షిస్తాడు అని నమస్కారం చేసుకొని దేవతలందరికీ నమస్కారం చేస్తూ ఉంటే ఆకాశంలో ఆ దేవతలందరూ కూడా చూస్తూ, ఋష్యాదులందరూ కూడా చూస్తూ, ఆహా ఎంత పరీక్ష వచ్చింది సీతాదేవికి, జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవికి అటువంటి పరీక్ష అని చెప్పి అందరూ కూడా దుఃఖిస్తూ ఉండగా ఆ రామచంద్రమూర్తికి నమస్కారం చేసి రామచంద్రమూర్తికి కూడా ప్రదక్షిణం చేసింది సీత. అగ్నిహోత్రుడికి ప్రదక్షిణం చేసి అందరూ చూస్తూ ఉండగా నమస్కారం చేసి తను అగ్నిలో దూకేసింది. ఆ జ్వాల పెద్ద భయంకరమైనటువంటి జ్వాల వస్తూ ఉంటే ఆ జ్వాలను దూకేసింది. అందరూ వానరులు అందరూ కూడా ఆహాకారాలు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆమె యొక్క తన శరీరాన్ని ఎప్పుడైతే అగ్నిలో సమర్పించిందో వెంటనే బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చేశారు. బ్రహ్మాది దేవతలు, బ్రహ్మదేవుడు, తర్వాత ఈశ్వరుడు, వరుణదేవుడు, దేవేంద్రుడు, యమధర్మరాజు, కుబేరుడు కూడా వచ్చాడనమాట. ఈ దేవతలందరూ చాలా మంది అక్కడికి రాగానే అప్పుడు బ్రహ్మదేవుడు రామచంద్రమూర్తిని చూసి అంటున్నాడు, రామ నీవు సర్వజ్ఞుడివే, లీలామానుష విగ్రహుడివే, సర్వము తెలిసినటువంటి మహానుభావుడివే, నీవు సాక్షాత్ శ్రీమాన్ నారాయణుడివే, నీవు ఈ విధమైనటువంటి పరీక్ష పెట్టి సీతను పరీక్షించడం తగునా, నీకు ఇది న్యాయమేనా అని చెప్పి అన్నాడు. అప్పుడు రాముడు ఏమన్నాడంటే, మహానుభావ నేను ఎవరినో నాకు తెలియదు, నేను మాత్రం దశరథ మహారాజు కుమారుడు, నేను దశరథ మహారాజు కుమారుడైనటువంటి రాముడిని, నేను నా భార్య ఇలా పరపురుషుడి ఇంట్లో ఉన్నందుకు నాకు సందేహం వచ్చింది, ఆమె అగ్నిలో దూకింది, అంతేగాని నాకు కొరవేం తెలియదు అన్నాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు, రామ నీవు అలా మాట్లాడుతున్నావి, నీవు సామాన్యుడివి కావు, నువ్వు శ్రీమన్నారాయణుడివి, సృష్టి స్థితి లయ కారకుడివి అని చెప్పి అన్నాడు. అప్పుడు రాముడు ఏమన్నాడంటే, నేను ఎవరినో నాకు తెలియదు,
అసలు నేను ఎందుకు పుట్టానో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో, నేను ఎవరినో ఏందో మీరే చెప్పండి మీ నోటి గుండా అన్నాడు అనమాట. రామావతారానికి కృష్ణావతారానికి ఇది భేదం. కృష్ణావతారంలో భగవద్గీత బోధిస్తూ సర్వము నాలోనే ఉన్నవి, సర్వము నేనేను, ప్రపంచ సృష్టి స్థితి లయకారకుణ్ణి నేనేను అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇక్కడ రాముడు ఏం చెప్పడంలే, నేను ఎవరినో దశరథ మహారాజు కుమారుణ్ణి, నరుణ్ణి, నేను ఎవరినో మీరే చెప్పండి అన్నాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయినాడు రామతత్వానికి. అప్పుడు బ్రహ్మదేవుడు రాముడు ఎవరో చెప్తున్నారు. ఇది మనకు రామచంద్రమూర్తి శ్రీమన్నారాయణుడు అనే దానికి ప్రమాణం అన్నమాట. రాముడు ఎప్పుడు నేను దేవుణ్ణి అని చెప్పలేదు. బ్రహ్మ చెప్తున్నాడు, రామ, ఈ సృష్టికి కారణం నువ్వే, నీవు సనాతనుడివి, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడివి, ఆది నారాయణమూర్తివి నువ్వు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం ఇవన్నీ కూడా నీవేనయ్యా. అనేక అవతారాలెత్తి భూలోకాన్ని ఆ దుర్మార్గులైనటువంటి వాళ్ళ వల్ల పెంపొందినటువంటి అధర్మాన్ని శిక్షించడానికిగా నీవు అవతారం ధరిస్తున్నావు. నీవు దశరథ మహారాజు కుమారుడిగా రాముడిగా అవతరించినటువంటి శ్రీమన్నారాయణమూర్తివి నువ్వు. సాక్షాత్తు లక్ష్మీదేవియే సీత. నీవు క్షీరసాగరంలో శయనించేటువంటి శ్రీమన్నారాయణుడివి. సృష్టి స్థితి లయాలు నీ వల్లే జరుగుతూ ఉన్నవి. మేమందరం కూడా నీ యొక్క శక్తి వల్లనే మా పదవుల్లో ఉండగలుస్తున్నాము. నీ అనుజ్ఞతోనే ఈ జగత్తంతా కూడా మనుగడ సాగిస్తూ ఉన్నది. కాబట్టి జగత్తుకంతా కర్త కర్మ క్రియ నువ్వేనయ్యా. నీవు వేదాంత వేద్యుడివి, వేదవేద్యుడివి, నీవు పరబ్రహ్మవు. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు. విశ్వానికంతా కారణుడివి, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వాడివి, నీవు విరాట్ పురుషుడివి, నువ్వు మహానుభావుడివి, నీవు శ్రీమన్నారాయణమూర్తివి అని చెప్పి బ్రహ్మదేవుడు అందరూ వినేటట్టుగా, అక్కడ ఉండేటువంటి రాక్షసులు వానరులు అందరూ వినేటట్టుగా శ్రీమన్నారాయణమూర్తియే రాముడు అని చెప్పి అందరికీ బ్రహ్మదేవుడే చెప్పాడనమాట. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ బ్రహ్మదేవుడు చేసినటువంటి ఆ స్తోత్రం ఎటువంటిది అంటే, రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి బ్రహ్మస్తుతిని ఎవరైతే స్తుతిస్తారో వాళ్లకు ఆయురారోగ్యములు కలగడమే కాకుండా సకల కర్మలు నశిస్తాయన్నమాట. ఆ విధంగా ఆదిత్య హృదయం ఎంత గొప్పదో ఈ సందర్భంలో బ్రహ్మదేవుడు చేసినటువంటి స్తుతి కూడా అంత గొప్పదన్నమాట. ఈ స్తుతి వల్లనే శ్రీమన్నారాయణమూర్తి అవతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి, ఇప్పుడు మనం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అని అందరూ అంటారు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అంటే పరబ్రహ్మ అనేటువంటి విషయం బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇప్పుడు కాబట్టి నీవు రావణ సంహారంగా అవతరించినటువంటి శ్రీమన్నారాయణమూర్తివి నువ్వు అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు అనేక విధాలుగా స్తుతించిన తరువాత అగ్నిహోత్రుడు అగ్నిహోత్రంలో నుంచి ఒక దివ్య సింహాసనం మీద ప్రత్యక్షమయ్యాడు. సింహాసనం మీద ప్రత్యక్షమైతే ఆ అగ్నిహోత్రుడి యొక్క ఒళ్ళో కూర్చో ఉంది సీతాదేవి. ఎలా ఉన్నది అంటే దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఆమె అగ్నిహోత్రంలో దూకినప్పుడు ఎలాంటి వస్త్రాలు ఉన్నాయో, ఎలాంటి ఆభరణాలు ఉన్నాయో, ఎలా దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుందో అలాగే ఇంకా రెట్టింపు కాంతితో ఉందే గాని ఆమెకేం కాలేదు. ఆ అగ్నిహోత్రుడు తన బిడ్డ మాదిరి ఒళ్ళో కూర్చోబెట్టుకుని వచ్చి సీతాదేవిని చూపించి, నాయన రామ, సీత ఎలాంటి తప్పు చేయలేదు. రావణాసురుడు తీసుకుని వచ్చి అశోకవనంలో పెట్టాడు. అశోకవనంలో పెట్టినప్పుడు రావణాసురుడితో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు సీత. మనసా వాచా కర్మణ నీ నామం తప్ప వేరే ఎరుగదు. నిన్ను మనసా వాచా కర్మణ సేవించేటువంటి సీత మహాపతివ్రత. సీతలో ఎలాంటి దోషము లేదు. సీతను నువ్వు స్వీకరించు, ఇది నా ఆజ్ఞ అని చెప్పి అగ్నిహోత్రుడు చెప్పాడు. అగ్నిహోత్రుడు చెప్పంగానే రామచంద్రమూర్తి నమస్కారం చేసి ఆ దేవతలందరికీ నమస్కారం చేసి అప్పుడు చెప్తున్నాడు, మహానుభావ, సీత పతివ్రత అనే విషయం నాకు తెలుసు.
సీత ఎలాంటి తప్పు చేయదని నాకు తెలుసు. రావణుడి వంటి తుచ్చమైనటువంటి మిడత సీత అనేటువంటి అగ్నిహోత్రాన్ని తాకగలదు అసలు? అందువల్లనే సీతను స్పర్శించడానికి ప్రయత్నించాడు కాబట్టే మిడత వలి గాలిపోయినాడు ఆ యొక్క రావణాసురుడు. సీత యొక్క పాతివ్రత్య మహిమ వల్లే రావణ సంహారం జరిగిందనే విషయం నాకు తెలుసు. అయినా ఇది లోకానికి తెలియడానికిగా, సీత యొక్క చరిత్ర స్పష్టమైంది, పరిశుద్ధమైందని చెప్పి తెలియడానికిగా నేను ఈ యొక్క సీతను అనుమానించినట్టుగా నటించానే గాని సీత మహాపతివ్రత అనే విషయం తెలుసు. ఈ విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియడానికే నేను ఈ విధంగా ప్రవర్తించాను. సీతను నేను ఎప్పుడూ మనసా వాచా కర్మణ నిందించింది లేదు, నిందించను కూడాను. సీత నా ప్రాణం అని చెప్పి రామచంద్రమూర్తి అన్నాడు. అనంగానే అప్పుడు ఆ సీత పరమ సంతోషంతో ఆ అగ్నిహోత్రుడి యొక్క అంకసీమ నుంచి దిగొస్తే ఆ రామచంద్రమూర్తి వెళ్ళి సీతాదేవిని దగ్గరకు తీసుకున్నట్ట. దేవతలందరూ పరమ సంతోషపడ్డారు. ఆ సీతాదేవి పరమానంద భరితురాలై ఆ రామచంద్రమూర్తి యొక్క కౌగిట్లేకి వచ్చింది. రామచంద్రమూర్తి ఆ యొక్క సీత యొక్క శిరస్సు నిమురుతూ సీత అని చెప్పి దగ్గరికి తీసుకున్నాడు. దేవతలందరూ కూడా పూలవర్షం కురిపించారట సీతారాముల మీద. ఆ సీతారాములు మన యొక్క తల్లిదండ్రులు. వాళ్ళు ఆనందంగా ఉంటే ప్రపంచమంతా ఆనందంగా ఉంటుంది. ఆ లక్ష్మీనారాయణులైనటువంటి ఆ సీతారాముల యొక్క ఆనందకరమైనటువంటి కలయికను చూసి సుగ్రీవుడు, విభీషణుడు, ఆంజనేయుడు, అక్కడుండే వానర సమూహం అంతా కూడా పరమానంద భరితులైపోయినారు. ఆ సీతారాములిద్దరూ కూడా ఎప్పుడైతే కలిశారో ఆనందంతో ఒక్కసారి వాళ్ళిద్దరూ దగ్గరైపోయి ఆ వానరుల ఛాయంతా కూడా చూస్తే అప్పుడు సీతారాముల యొక్క ఆశీస్సు తీసుకుంటూ ఆనందపడేటువంటి వానరులను చూసి చాలా సంతోషపడుతూ పరమేశ్వరుడు వచ్చాట. అక్కడికి ఈశ్వరుడు వచ్చి, రామ ఎంత సంతోషంగా ఉన్నది. ఆ ఈశ్వరాంశతోనే ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండేది. అక్కడ ఈశ్వరుడు ఉంటాడు, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇద్దరు ఒకటే అన్నమాట. ఎంత సంతోషంగా ఉంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామ నామ వరాననే. రామచంద్రమూర్తి ఆ సీతారామం దర్శనం చేసుకున్నటువంటి వాడి ఆ ఈశ్వరుడు పరమ సంతోషంతో ఆ ఈశ్వరుడు రామచంద్రమూర్తితో చెప్తున్నాడు, రామ సీతను నీవిలా పరీక్షించావంటే నీ మనస్సు నాకు తెలుసు. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. మీరు సీతారాములనేటువంటి ఈ నామాన్ని ఎవరు స్మరిస్తారో వాళ్ళకి సకల పాపాలు పోతాయి. నీవు అనేక వేల సంవత్సరాలు భూలోకాన్ని పరిపాలించు, లోకాన్నంతా సస్యశ్యామలం చేసి తర్వాత నీవు మరలా తిరిగి వైకుంఠానికి రావాల్సింది అని చెప్పి ఆ ఈశ్వరుడు ఆ రామ సీతారాములను స్తుతిస్తూ ఒక్క మాట చెప్పాడు. ఇదిగో నీకు ఇంకా ఆనందకరమైనటువంటి విషయాన్ని చెప్తాను విను రామ. మీ తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు కూడా వచ్చున్నాడు చూడవయ్యా అనేటువంటి దివ్య విమానంలో దశరథ మహారాజు వచ్చాడు. అక్కడ ఆ దశరథ మహారాజు వచ్చేటప్పటికి రామచంద్రమూర్తి చూశాడు, పరమానంద భరితుడైనాడు. అడుగోనయ్యా, ఈ సంతోషకాలంలో స్వర్గంలో నుంచి మీ దశరథ మహారాజు మీ తండ్రి గారు వచ్చున్నారు, ఒక్కసారి తండ్రి గారితో మాట్లాడనగానే ఆకాశంలో నుంచి ఆ దివ్య విమానం చాలా దగ్గరగా రామచంద్రమూర్తి దగ్గరగా వచ్చేసింది. ఆ విమానంలో ఉన్నాడు దశరథ మహారాజు. ఇప్పుడు రామచంద్రమూర్తిని చూసి పరమానంద భరితుడైపోయినాడు దశరథ మహారాజు. అప్పుడు రామచంద్రమూర్తిని రామాన్ని పిలిచాడనమాట. అప్పుడు రాముడు ఆ విమానంలోకి ఎక్కాడు. ఎక్కంగానే రామచంద్రమూర్తిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్ట దశరథ మహారాజు. తన అంకసీమలో రాముణ్ణి కూర్చోబెట్టుకొని రాముణ్ణి మనసారా కౌగలించుకొని తన కన్నీటితోనే రాముడి యొక్క శిరస్సును తడిపాడు. శ్రీరామ పట్టాభిషేకం జరగబోయేది. రామ పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టి పని అక్కడ భంగమైనటువంటి సందర్భం దశరథ మహారాజు.
ఆ రోజు రాముడికి పట్టాభిషేకం జరగలేదనేటువంటి దిగులతోనే ఆయన మరణించాడు. 14 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ రామచంద్రమూర్తిని చూశాడు. అంటే మరణించిన వాళ్ళు బ్రతికుంటారా, మళ్ళీ పుడతారా అనే దానికి, ఉన్నారా లేరా అనే దానికి రామాయణం మనకొక ఆధారం అన్నమాట, సాక్ష్యం. రాముడు నిజమైతే, సీత నిజమైతే, రావణాసురుడు నిజమైతే, రామరావణ యుద్ధం నిజమైతే, దశరథ మహారాజు కూడా నిజమే. కాబట్టి ఆ దశరథ మహారాజు అంటే మరణించిన వాళ్ళ కోసం మనం దుఃఖించడం కాదు, మరణించిన వాళ్ళు ఎక్కడికి బోరు దివ్యలోకాల్లో ఉంటారు అనేది ఒక నిదర్శనం అన్నమాట. ఇక్కడ 14 సంవత్సరాల ముందు దశరథ మహారాజు మరణించాడు. ఈ రోజు దశరథ మహారాజు వచ్చి రావుల వారిని దగ్గరికి తీసుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన యొక్క ఆనంద బాష్పాలతోనే పట్టాభిషేకం చేస్తున్నాడా అన్నట్టుగా ఉంది చూసేదానికి. ఆ ఆనంద బాష్పాలతో రామచంద్రమూర్తి శిరస్సు తడుపుతూ ఆ రాముణ్ణి గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని రామచంద్రమూర్తితో మాట్లాడబోతున్నట్టు దశరథ మహారాజు. ఏం మాట్లాడతాడో రేపు తెలుసుకుందాం.